జిల్లాలో గంజాయి సరఫరాను అరికట్టి పిల్లలు మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా కాపాడాలని కోరుతూ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సన్ప్రీత్ సింగ్కు జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను సామాజిక విపత్తుగా గుర్తించాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఒకప్పుడు మాదక ద్రవ్యాలు ముంబై, గోవా, కలకత్తా, ఢిల్లీ లాంటి కాస్మోపాలిటన్ సిటీలో వినియోగిస్తారని వినేవాళ్ళం. నేడు గంజాయి రూపంలో మాదక ద్రవ్యాలు ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి చేరుకోవడం అత్యంత భయానకం, ప్రమాదకరం అని అన్నారు. జగిత్యాల జిల్లా కొద్ది రోజులుగా మాదక ద్రవ్యాలకు కేంద్ర బిందువుగా మారిందన్న వార్తలు రావడం అత్యంత బాధాకరమని, పోలీస్ శాఖతో పాటు ఎక్సైజ్, నార్కోటిక్ డ్రగ్ డిపార్ట్మెంట్లు గంజాయి రవాణా వినియోగంను ఉక్కుపాదంతో అణిచివేయాలన్నారు. మీకు ఎవరు చెప్తున్నాడు తయారు చేస్తున్నాం ఖరాబ్ అవుతుంది. ఏమన్నా ఇదా ఈరోజు జైత్యాల్ ఎస్పీ గారికి మేము మహిళలందరం కలిసి డ్రగ్స్ను, గంజాయిని పూర్తిగా కూడా అరికట్టాలి, నిర్మూలించాలని చెప్పేసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా రోజుల నుండి కూడా చూస్తూ ఉన్నాం, ఈ గంజాయి అనేది జైత్యాల జిల్లా కేంద్రంగా చేసుకొని మరి చిన్న వయసులోనే శిథిలమైపోతున్న అమ్మాయిల బ్రతుకును చూసి మనసు బాధపడి ఈనాడు అందరం కూడా మరి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా దీన్ని మరి జైత్యాల జిల్లా నుండి దీన్ని ప్రాలదోలే విధంగా ప్రయత్నం చేయాలి, నిఘా పెంచాలి అని చెప్పేసి ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఈనాడు ఈ మాదక ద్రవ్యాలు ఏదైతే ఉందో సామాజిక విపత్తుగా వాళ్ళ భవిష్యత్తుకు ఏ విధంగా ముప్పు వాటిల్తుంది అనేది పిల్లలకు అవగాహన తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీని పట్ల ప్రభుత్వం కానీ, అధికారులు కానీ మరి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తీసుకొని ముందంజలో ఉండి పూర్తి స్థాయిలో ఈ మాదక ద్రవ్యాల పేరిట ఉన్నటువంటి గంజాయి మత్తు పదార్థాలను జైత్యాల నుండి ప్రారదోలే విధంగా మరి ప్రయత్నం చేయవలసిందిగా, మరి ప్రభుత్వం ఏం చేస్తుందో దీనిపై ఉక్కుపాదం మోపాల్సిందిగా కూడా మరి ఈనాడు ఎస్పీ గారికి విన్నవించడం జరిగింది. మా మహిళల యొక్క ఆవేదన, ఒక తల్లిదండ్రుల ఆవేదన, ఈనాడు ఎంత ఒక పిల్లవాడి బతుకు నాశనం అయితే ఎంత బాధపడతారు తల్లిదండ్రులు, ఆ విధంగా వాళ్ళ బాధలు చూడలేక ఈనాడు మేమందరం కూడా మూకుమ్మడిగా మేము వీడికి వచ్చిన వాళ్ళే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, జైత్యాల జిల్లా కేంద్రంలో జిల్లాలో ఉన్నటువంటి మహిళా తల్లిదండ్రులు అందరి పక్షాన కూడా మేము విన్నవించుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి ప్రభుత్వ పరంగా కానీ, అధికారులు కానీ దీనిపై చొరవ చూపి పూర్తి స్థాయిలో నిర్మూలించాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి గతంలో ఢిల్లీ కావచ్చు, కోల్కతా కావచ్చు, ఇటువంటి ప్రదేశాల్లో కాస్మోటిక్ ప్రదేశాల్లో మాత్రమే డ్రగ్స్ ఉంటాయని విన్నాం. కానీ ఇప్పుడు జైత్యాల జిల్లాలో ఉండడం చాలా భయానకరం, దురదృష్టకరం. దయచేసి దీన్ని ఇక్కడ నుంచి పారదోలే విధంగా మేము కూడా భాగస్వాములైతే స్వచ్ఛంద సంస్థలు, యువత కూడా అందరూ కూడా ముందుకొచ్చి దీన్ని తరిమి కొట్టాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా అటువంటి వారికి అండగా ఉండాల్సిన సమయం ఇది. ఒక రాజకీయ కోణంలో కాకుండా పూర్తిగా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి అందరూ కూడా ముందుకు రావాలి, దీన్ని పూర్తిగా కూడా తరిమి కొట్టాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.